ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు దశమ రాశి 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిని అడిగి చూద్దామండి. జానకి మకర రాశి వారి జాతకం ప్రయత్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం పర్సనల్ లైఫ్ కెరీర్ విషయంలో ఎలా ఉంది చూడు. ధరించిన కార్యం అనుకున్న పని చేసే పనిది ఎలా ఉంది చూడు. మకర రాశి వారి జాతకం. మకర రాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం శంకరుడు పార్వతి వచ్చినండి, అలాగే కుమారస్వామి వచ్చిండు, విఘ్నేశ్వరుడు వచ్చిండు, అయ్యప్ప స్వామి వచ్చిండు. మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం చాలా వరకు ఉన్నదండి. అంటే ఈ నెల మాత్రమే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి వారికి ఎల్నాటి శని ప్రభావం ఇబ్బందులు పెడుతుంది. కానీ మాత్రం కొందరికి మాత్రం మంచి ఘడియలో పుట్టిన వారికి యోగ బలంలో పుట్టిన వారికైతే ఈ శని మంచి చేసే అవకాశం ఉంటుందండి. శని ఉచ్చస్థానంలో ఉన్న వారికి మంచి చేసే అవకాశం ఉంటుంది. నీచ స్థానంలో ఉన్న వారికి మాత్రం చాలా ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఎల్నాటి శని ప్రభావం ఉన్నందువలన ఆరోగ్య విషయంలో, ధన విషయంలో, రణ విషయంలో, రుణ విషయంలో తప్పకుండా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయండి వీరి జాతక బలానికి. ఈ చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలంటే వారు ఖచ్చితంగా మాత్రం కానీ శని సింగన పూరిపోయి మాత్రం అక్కడ శనీశ్వరుని పూజ చేపించడం చాలా మంచిది. వీలైతే వీలు కాకుంటే మాత్రం మన కరెక్ట్ మాత్రం ఈ జ్యోతిషంలో ఏదైనా ఆలయంలో మాత్రం నవగ్రహాలతో పాటు శనీశ్వరుని పూజ చేపించడం చాలా వరకు మంచిది. వీరి పేరు మీద శనివారం నియమం పాటించాలి వీరి జాతక బలానికి. అలాగే ధనిష్ట నక్షత్రం వారి జాతకంలో అద్భుతమైన ఫలితం ఉంటుందండి. శ్రావణ నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. శ్రావణ నక్షత్రం వారు శ్రావణ నక్షత్ర యోగ బలం చెప్పాలంటే సాక్షాత్వా శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం శ్రావణ నక్షత్రం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం, అలాగే గోవిందనామ స్మరణం చేయటం చాలా వరకు మంచిది వారి పేరు మీద. ముఖ్యంగా వారి పేరు మీద విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఎల్నాటి శని ప్రభావం ఉన్న కూడా మాత్రం 25 నుంచి 30 ఏళ్ల లోపల ఉన్న వారికి ఏ ఇబ్బందులు ఉండవండి. 32 నుంచి పడితే మాత్రం 60 సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందులు తప్పవండి. ఆరోగ్య విషయంలో కానీ, ధనపరంగా కానీ, అలాగే వాహన పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సంతానపరంగా కానీ, సంసార పరంగా కానీ ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యంలో ఖచ్చితంగా ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా వ్యాపారస్తుల విషయంలో చూడాలంటే మాత్రం కానీ ధనధాన్య వ్యాపారం కలిసి రాదండి. వస్త్ర వ్యాపారం కలిసి రాదు వారి పేరు మీద. ముఖ్యంగా వారి జాతకంలో లోహ వ్యాపారం కలిసి వస్తుంది. కంప్యూటర్ రంగం వ్యాపారం కావచ్చు, లేదా గృహ నిర్మాణానికి సంబంధించిన ఇనుముకు స్టీల్కి సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుంది. అలాగే లిక్కర్కి సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుంది. కానీ బహుళ అంతస్తుల వ్యాపారం కలిసి వస్తుంది. వారి జాతక బలంలో చూడాలంటే మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం నవగ్రహాలతో ఆరాధనతో పాటు శనీశ్వరుని శాంతి చేపించుకోవడం, అలాగే వీరి పేరు మీద మాత్రం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసి నామస్మరణం చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. కానీ మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ అంతగా శని ఇబ్బందులు పడుతున్నవారు కీళ్ళ నొప్పులు కానీ, నరాల నొప్పులు కానీ, యాక్సిడెంట్లు ఆకస్మికంగా కావటం, ఇంట్లో నష్టం రావటం, మానసిక బాధలు రావటం, ఇలాంటి సంఘటనలు ఉన్నవారు మాత్రం మామూలుగా చూడాలంటే మాత్రం మధ్యవేలిలో మాత్రం లోహ ఉంగరం ధరించడం శనివారం రోజు మాత్రం చేయటం మంచి ముహూర్తంలో. అలాగే రాహుకాలం ఘడియలో తొలగటం, స్టీలు ఉంగరం తొలగటం మంచిది. అలాగే మాత్రం ఇనుము పడని వారికి మాత్రం రాగి కావచ్చు, లేదా మాత్రం ఏదైనా పంచలోహాల్లో ఏ లోహమైనా మాత్రం వారు నీలం రాయి ధరించడం చాలా వరకు మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇంద్రనీలం ధరించడం మంచిదండి. వీరి జాతకం మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో పెద్దల సహకారం అయ్యే అవకాశం ఉంటుందండి. ఇంకోటి వీరి జాతకంలో శివపార్వతులు వచ్చినాయి కాబట్టి కానీ మాత్రం ఈశ్వరునికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి. రోజు చేయాలని ఏం లేదు, వారానికి ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ, లేదా 15 రోజులకు ఒకసారి కానీ వీరు మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కానీ మాత్రం మనం ఎన్ని కోట్లు ఇచ్చినా, లక్షలు ఇచ్చినా మాత్రం ఇంకా కావాలనిపిస్తుందండి. అన్నదానం చేయడం చాలా వరకు మంచిది. వీరు శక్తినైన దాన్ని బట్టి 1000 మంది చేస్తారో, 100 మంది చేస్తారో, 1,00,000 మంది చేస్తారో, కానీ అన్నదానం చేయడం చాలా వరకు వీరికి శుభ ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ వివాహ విషయంలో దోషాలు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కోర్టు కేసులు, చిక్కులు, చికాకులు ఉన్న వారికి మాత్రం ఒక దారికి వచ్చే అవకాశం ఉందండి. అలాగే మిత్రులు శత్రువులుగా మారుతారు, శత్రువులు మిత్రులుగా మారుతారు. ఇంట్లో కానీ ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. చెప్పేటప్పుడు అందరూ ఒక మాటనే ఉంటారు, కానీ చేసేటప్పుడు ఎవరికి వారు ఎమ్నకు తీరే అన్నట్టు ఉంటారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి మకర రాశి వారి జాతకం మకర పట్టు ఉంటుందండి. నీటిలో మొసలికి ఎంత పట్టుదల ఉంటుందో అంత పట్టుదల ఉంటుంది. ఒక్కోసారి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా శ్రావణ నక్షత్రం వారు జాగ్రత్తగా ఉండాలండి వీరి జాతక బలంలో. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి.
ముఖ్యంగా మాత్రం మీరు జ్యోతిష్య బలంలో వాహన విషయంలో కొనటం కావచ్చు, గృహ నిర్మాణం చేయటం కావచ్చు, స్థలం కొనటం కావచ్చు, అలాగే వీరు జ్యోతిష్యంలో వివాహ బలాలు చేయాలనుకునేవారు మాత్రం కొద్దిపాటి టైం తీసుకోవడం మంచిది. శ్రావణ మాసం దాటితే మంచిదండి. జూలై నెలలో మాత్రం ఇబ్బందులు తప్పవారి పేరు మీద. కానీ వారి జాతక బలంలో మాత్రం ఈ జూలై నెలలో ఇబ్బందులు పోవాలంటే మాత్రం అన్నదానం చేయడం శ్రేయస్కరం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి, మకర రాశి వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.